హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా వ్లాగ్స్. నేను మీకు ఈరోజు న్యూ స్టోరీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి చైనీస్ డ్రామా అండి. ఈ డ్రామా స్టోరీలోనే వచ్చేసి ఒక బిలియనియర్ CEO యాక్సిడెంట్ వల్ల గతాన్ని మర్చిపోతాడు. యాక్సిడెంట్ చేసింది మన హీరోయినే కాబట్టి తనే అతనికి కేర్ టేకర్గా ఉంటుంది. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఎలా లవ్ స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయబోతున్నారు అనేది చూపించేదే ఈ డ్రామా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డ్రామా స్టార్టింగ్లో మనకి హీరోయిన్ని చూపిస్తారు. తను ఒక డెలివరీ గర్ల్ అయి ఉంటుంది. తను ఒక సాంగ్ పాడుకుంటూ వెళ్తుంటుంది. ఏ సాంగ్ అంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలిపేమన్నది అని చెప్పి సరదాగా సాంగ్ పాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక బండి వచ్చేసి హీరోయిన్ని ఢీ కొట్టుకొని వెళ్తుందనమాట. తను అంటుంది, నీ కళ్ళు కనిపించడం లేదా బాబు, మనుషులు ఉండేది అని అంటూ ఉంటుంది. ఆ కార్లో ఉండేది ఎవరో కాదు, మన హీరో. మన హీరో తన కంపెనీలోకి ఒక స్టైల్గా ఎంట్రీ ఇస్తాడనమాట. లోపల ఒక ఎంప్లాయీ తన ప్రాజెక్ట్ని చెప్తూ ఉంటే దాంట్లో ఒక స్వెల్లింగ్ మిస్టేక్ ఉందని చెప్పి అతన్ని ఫైర్ చేసేస్తాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది మన హీరో ఎంత ఆరోగెంట్ పర్సన్ అనేది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చేసి తనకి ఫ్లవర్స్ డెలివరీ ఇవ్వడానికి వచ్చి ఉంటుంది. ఆ ఫ్లవర్స్ హీరో తీసుకొని ఇద్దరు కూడా ఒకే లిఫ్ట్లోకి వెళ్తారు. వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకోరనమాట. లోపల ఒక న్యూస్ చూపిస్తూ ఉంటారు, లిఫ్ట్లో 3 మంది చనిపోయారు అని చెప్పి. అంతే మన హీరోని లిఫ్ట్ కూడా షేక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా బాబు, ఇప్పుడే కదా అక్కడ చూసాము, చూసిన వెంటనే ఇక్కడ కూడా షేక్ అయిపోతుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇదంతా కూడా మన హీరో ఇమాజినేషన్ పవర్ అనమాట. ఆ తర్వాత మన హీరో కారులో వెళ్తూ ఉంటే తన్ని ఏదో కారు వెంట పడుతుందని అర్థమవుతుంది. అందుకే అతను యూటర్న్ తీసుకుంటాడు. అతన్ని ఫాలో అవుతున్న మనుషులు అంటారు, ఏంటి మనం ఫాలో అవుతున్నట్టు తెలిసిపోయిందా అని చెప్పి ఒకరికి ఫోన్ చేస్తారనమాట. అతను ఎవరో కాదు, లీ ఫంగ్, మన హీరో యొక్క అన్నయ్య అయి ఉంటాడు. తను అంటాడు, తను ఎక్కడున్నా సరే వెంటనే కూడా పట్టుకోండి అని చెప్తాడు. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ చిన్న తమ్ముని కూడా చూపిస్తారు. వాళ్ళిద్దరూ కూడా డిన్నర్ చేయడానికి వెళ్తారనమాట. కట్ చేస్తే హీరోకి బండి బ్రేకులు పనిచేయవు. అప్పుడే ఎదురుగా బస్సు వస్తూ ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి వెళ్ళి రాయి గుద్దేసి వాటర్లో పడిపోతాడు. అక్కడికి హీరోని ఫాలో చేసే వ్యక్తులు కూడా వచ్చి చూస్తారనమాట, ఏమైనాడో అని చెప్పి. కట్ చేస్తే నైట్ చూపిస్తారు. మన హీరోయిన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మన హీరో ఎలాగోలా వాటర్ నుంచి బ్రిడ్జి పైకి వచ్చేస్తాడు. అమ్మయ్య, ఎలాగోలా వచ్చేసాను రా స్వామి అని చెప్పి అనుకునే లోపల మన హీరోయిన్ వచ్చేసి హీరోని గుద్దేస్తుంది అనమాట. కట్ చేస్తే హీరోయిన్ హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడికి కూడా హీరో కోసం కొంతమంది వచ్చుంటారు. వాళ్ళని చూసి హీరో వెంటనే హీరోయిన్ని అడ్డుగా పెడతాడు. అప్పుడే అక్కడికి ఒక నర్స్ వచ్చేసి హీరోయిన్ని తొబ్బేస్తుంది. దాంతో హీరోయిన్ల మధ్య ఒక యాక్సిడెంటల్గా కిస్ అయిపోతుంది అనమాట. దాన్ని చూసి హీరో తనని తాను ఎక్స్ప్లెయిన్ చేసే లోపల మన హీరోయిన్ ఒక చెంప వాయి చేస్తుందనమాట. అంతే మన హీరో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. కట్ చేస్తే ఇక్కడ హీరో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫాదర్కి వెళ్ళి చెప్తాడనమాట, ఇలా బ్రదర్ వాటర్లో పడిపోయాడు, ఏమైందో తెలియట్లేదు పరిస్థితి అని చెప్పి. దాంతో వాళ్ళ నాన్నకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఆ తర్వాత మనకు మరో ముఖ్యమైన క్యారెక్టర్ని చూపిస్తారు. వీళ్ళంతా కూడా గ్యూ ఫ్యామిలీ అనమాట. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అతన్ని రాకపోవడమే మంచిది, ఇక ఇదే మనకు మంచి ఛాన్స్ మన కంపెనీని హైయెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే హీరోయిన్ని చూపిస్తారు. హీరో మెలకు తెచ్చుకొని ఉంటాడు. హీరోయిన్ అడుగుతాడు, ఎవరు నువ్వు, నీ ఫోన్ ఇవ్వు అంటాడు. హీరోయిన్ కూడా ఎందుకు అని చెప్పి ఫోన్ ఇస్తుంది. ఎందుకు అంటే, నేను పోలీసులకు ఫోన్ చేయడానికి, నువ్వు నన్ను గుద్దేసావు కదా అందుకే అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, చూడు మనం ఏదైనా కూడా సామరస్యంగా మాట్లాడుకుందాం, ఇదన్నీ కావాలని జరిగిన తప్పు కాదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో అంటాడు, అయితే చెప్పు నేను ఎవరిని అంటే, నీ ఎవరివో నీకు గుర్తులేదా, నీకు గతం గుర్తులేదా అంటే హీరో అంటాడు, నువ్వు నన్ను గుద్దడం ఒక్కటే గుర్తుంది, ఇంకేది గుర్తులేదని చెప్పి అంటాడు. అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తాడనమాట. డాక్టర్ని అడుగుతుంది, డాక్టర్ ఇతనికి కాలికి దెబ్బ తగిలితే తలకేమైందని గతం గుర్తులేదంటున్నాడు అని చెప్తే హీరో అంటాడు, బహుశా తన తలకి ఏదైనా ఫోర్స్గా దెబ్బ తగిలి ఉండొచ్చు అని చెప్పి అంటాడు. ఫోర్స్గానా అని చెప్పి మన హీరోని గుర్తు తెచ్చుకుంటుంది అనమాట, చెంప చెల్లు మనిషాను కదా అని చెప్పి. అలా తన చేయిని కొట్టుకుంటూ ఉంటుంది. బిల్లు కట్టడానికి వెళ్తుందనమాట. అక్కడ చూస్తే బిల్లు చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటి నర్స్ ఇంత బిల్లు వేశారు అంటే,
మీరు ఉండేదానికి కూడా బిల్లు వేసామని చెప్పి తను అంటుంది. అప్పుడు తను అంటుంది, స్టే చేయడం లేదు, మీ స్టే చేయడం లేదు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి కార్డు ఇస్తుంది అనమాట. ఇవ్వదు, నిజం చెప్పాలంటే నర్సే లాగేసుకుంటుంది. ఎందుకంటే తను అలా అలా ఇస్తూ ఇస్తూ తీసుకుంటూ ఉంటుంది కాబట్టి. అలా బిల్ పే చేసిన తర్వాత హీరో దగ్గరికి వస్తుంది. హీరో అంటాడు, 3 lakhs నువ్వు నాకు పే చేయాలి అంటాడు. హీరోయిన్ అంటుంది, ఏంటి నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా, అంత డబ్బులు నా దగ్గర ఎలా ఉంది అంటే, హీరో అంటాడు, చూడు ఇప్పుడు నాకు గతం గుర్తులేదు, నా హెల్త్ సరిగ్గా లేదు, నన్ను ఎవరో ఒకరు కేర్ టేకర్గా ఉండాలి నాకు ఒకరు అని చెప్పి అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నాకు ఇల్లుకి అద్దె కట్టడానికి కూడా మనీ లేదు అని చెప్పి అంటుంది. సరే అయితే నేను నీకు కేర్ టేకర్గా ఉంటాను, నువ్వు కోలుకునేంత వరకు అని చెప్పి ఇద్దరు కూడా ఒక అగ్రిమెంట్ మీద సైన్ రాపించుకుంటారనమాట. కట్ చేస్తే మన హీరో బండి తోలుతుంటాడు, స్కూటీ. ఏంటిది, హీరో కాలికి దెబ్బ తగిలింది కదా, ఎలా తోలుతున్నాడు అనుకుంటున్నారా? హీరో తోలడం లేదండి, మన హీరోని రిక్షా బండి మీద కూర్చోబెట్టించుకొని తనే తొక్కుతుంది. ఇంటికి వెళ్ళగానే హీరో అంటాడు, ఆ స్టెప్స్ అన్నీ నేను ఎక్కాలా ఇప్పుడు అంటే, హీరోయిన్ అంటుంది, పర్లేదు నేను పట్టుకుంటాలే, నిన్ను ఎక్కిస్తాను అని చెప్తుంది. అప్పుడు మన హీరో ఇమాజినేషన్ పవర్ స్టార్ట్ అయిపోతుంది. తను ఏదో ఎక్కిస్తున్నట్టు, అలా ఎక్కడంలో తన కింద పడి కాలు చేతులు తిరిగిపోయినట్టుగా కలగంటాడనమాట. అంతే, వద్దు నువ్వు వద్దు స్వామి, నేనే ఎక్కుతానని చెప్పి తనే ఎక్కుతాడు పైకి ఎక్కాక అంటాడు, ఈ సోఫాలో ఒక పేషెంట్ని నేను ఎలా పనుకోవాలని చెప్తే హీరోయిన్ అంటుంది, సరే రా అని చెప్పి తన రూమ్కి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక మన హీరో చేతులు గొమ్మనుండవు అనమాట. క్లాత్స్ అన్ని తీస్తూ ఉంటాడు. అందులో మన హీరోయిన్ అండర్వేర్ ఉంటుంది, అది కింద పడిపోతుంది. మన హీరోయిన్ వైపు చూస్తాడు, అమ్మ చూడలేదు కదా అని చెప్పి వెంటనే కూడా దాన్ని కవర్ చేసి పెట్టేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ చిన్నప్పుడు ఫోటో ఉంటే దాన్ని పట్టుకుంటాడనమాట. అది చూసి హీరోయిన్ అంటుంది, వెంటనే లాక్కొని, చూడు నా విషయాలు నువ్వు తలదూర్చొద్దు, నువ్వు ఈ రూమ్లో ఉండాలంటే ఇక్కడున్న ఏ వస్తువులు కూడా నువ్వు టచ్ చేయకూడదు అని చెప్తుంది. దాంతో మన హీరో ఇక్కడ ఉండం కన్నా అక్కడే నయం అని చెప్పి సోఫాలోకి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ ఏసీ లేదు, ఫ్యాన్తో సర్దుకో అని చెప్తుంటే మన హీరో ఫ్యాన్ వైపు చూస్తాడనమాట. అంతే, మన హీరో ఇమాజిన్ పవర్ అనేది మళ్ళా ఒక్కసారిగా మేల్కుంటుంది. ఆ ఫ్యాన్ తన మీద పడిపోయినట్టు, తనకేదో అయిపోయినట్టుగా కూడా తను ఇమాజిన్ చేసుకుంటాడు. అంతే, చూడు నువ్వు జరిపితే ఆ సోఫానైనా జరుపు, లేదా నేను కూడా నీతో పాటు నీ పక్కనే పనుకుంటానని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు చాలా జెంటిల్మెన్ కదా, నన్ను ఏం చేయవు కదా అంటే, హీరో అంటాడు, అలాంటి ఒక ఆ సర్టిఫికెట్ అయితే నేను ఇవ్వలేను అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ భయపడుతూ, ఇంత మంచి కేర్ టేకర్ ఎక్కడ దొరకరు, ఇంత క్లోజ్గా నిన్ను గమనించే వాళ్ళు అని చెప్తే హీరో అంటాడు, ఎంత క్లోజ్గా అని చెప్పి అంటాడు. దాంతో మన హీరోయిన్ దూరంగా పారిపోయి, నువ్వు నాకు 1 మీటర్ అన్నా దూరంగా ఉండాలి అని చెప్పి అంటుంది. అప్పుడు హీరో అంటాడు, సరేలే నేను చెప్పేది విను, నాకు నైట్ 11 దాకా లైట్స్ ఉండేయాలి, తర్వాత వేయకూడదు, నన్ను డిస్టర్బ్ చేయకూడదు, నాకు మంచి నీళ్ళే కావాలి, ఫిల్టర్ వాటర్, టవల్ కూడా కాటన్ టవలే కావాలి, ఇప్పటికైతే ఇంతే, ఇంకేదైనా గుర్తుంటే చెప్తాలే నీకు అంటాడు. వారు నాయన వీడు గతం మర్చిపోయినాడా, లేకపోతే నన్ను తినాలని ఇలా చెప్తున్నాడా అని అంటుంది. అప్పుడు హీరో అంటాడు, నేను ఇంత ముందు కూడా చెప్పాను, నేను గతం మర్చిపోయాను కానీ నేను ఒక స్టూపెట్ని కాదు అని చెప్పి అంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా పనుకుంటారనమాట. ఎర్లీ మార్నింగ్ హీరో లేచే లోపల హీరో కింద పడుకున్న హీరోయిన్ చైర్స్ పెట్టుంటుంది. తనకి ఏమేం కావాలని చెప్పి అన్నీ కూడా హీరో కోసం తెచ్చిచ్చుంటుంది. అంతేకాదు ఒక్కొక్క దాని మీద ఇంత కాస్ట్ అని చెప్పి ఒక స్టిక్కర్ని కూడా అతికిచ్చి వెళ్తుందనమాట. ఇక్కడ మన హీరోయిన్ సాయంత్రం అయ్యేతలకి ఇంటికి వస్తూ ఉంటుంది. అక్కడ కొంతమంది పరిగెత్తుకుని వెళ్తూ ఉంటారు. ఏమైతే మనకే ఉందిలే అని చెప్పి అనుకుంటుంటే అప్పుడే ఒక అమ్మ వచ్చి అంటుంది, 2008లో ఏదో ఫైర్ వచ్చిందంట, అందుకే వెళ్తున్నారంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏమన్నారు 2008 అయ్యో అని చెప్పి అంటుంది. ఎందుకంటే ఆ ఫ్లాట్ మన హీరోయిన్ ఉండేదే అనమాట. తను వెంటనే పైకి వెళ్ళి చూస్తుంది. మన హీరో వచ్చేసి ఎలక్ట్రిక్ డివైస్ని కాల్ చేస్తుంటాడు. ఏంటి నువ్వు దీన్ని ఎలా వాడాలో కూడా నీకు తెలీదా, ఓవెన్ వాడడం కూడా నీకు తెలీదా అని చెప్పి హీరోయిన్ని తిట్టిపోస్తుంది అనమాట. అంతేకాదు తనకు ఒక నెంబర్ ఇస్తుంది, నీకు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేసి చెప్పు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు మన హీరోయిన్కి తెలీదు తను చాలా ఇప్పుడు చేసిన పని తనకి ఎంత పెద్ద తలకాయ నొప్పి తెచ్చేయబోతుందా అని చెప్పి. అలా తన వర్క్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి, మీ బ్రదరు నా బీర్ బాటిల్స్ అన్ని
కింద పడేశాడు అని చెప్పి అంటాడు. అప్పుడు హీరోయిన్ డబ్బులు ఇచ్చేస్తుంది అనమాట. తను అంటాడు, నేను అతను ఏమీ అనలేదు, జస్ట్ నా బీరు ఆఫర్ చేశాను అంతే, ఇవన్నీ కూడా కింద పగలు కొట్టేశాడు అని చెప్పి అంటాడు. మన హీరోని చూస్తుంటే మన హీరోయిన్ తనకి ఏం తెలియని శుద్ధపప్పులాగా అలా నిలబడుకొని ఉంటాడనమాట. అలా మన హీరోయిన్ మళ్ళీ డ్యూటీకి వెళ్తుంది. మళ్ళీ తనకి కాల్ వస్తుంది అనమాట ఒక ఆమె నుంచి. నీ హస్బెండ్ నా బాబు నుంచి ఏడిపిస్తున్నాడు ఇక్కడ అని చెప్పి పిలుస్తుంది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే పిల్లోడు ఆడుకునే టాయ్లో కూడా మన హీరో కూర్చొని ఉంటాడు. బాబు మీద పోటీ పడి ఆమె అరుస్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళకి సారీ చెప్తూ ఉంటుంది. ప్లీజ్ దయచేసి ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ తీసుకురావద్దు, ప్లీజ్ ఒక చోట కుదురుగా ఉండవా నువ్వు అని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళగానే తన వర్క్లో కూడా నిద్రపోతూ ఉంటే తన కో ఎంప్లాయ్ అంటుంది, చూడు ఇప్పటికే నువ్వు చాలా సెలవులు పెట్టేశావు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. అంతలో ఒక అతను ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ చేసి, మేడం మీ బ్రదర్ అతను దారి తప్పి వెళ్ళిపోయాడు, ట్యాక్సీ అడ్రస్ చెప్పట్లేదు అంటాడు. అంతే మన హీరోయిన్ ఇంటికి వెళ్ళగానే దిండు తీస్తుంది అనమాట. హీరో అంటాడు, చూడు ఇప్పుడు నన్ను కొట్టావనుకో దీనికి తగ్గట్టు మనీ పే చేయాల్సి ఉంటుంది నువ్వు అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పి సైలెంట్ అయిపోయి బుక్లో తను ఏం చేశాడని చెప్పి అన్నీ రాస్తూ ఉంటుంది. మన హీరో తీరుగా గొమ్మని ఉండకుండా రిమోట్ తీసుకుంటాడనమాట. అంతే మన హీరోయిన్ ఆ రిమోట్ పెట్టి అక్కడ అంటుంది. అంతే మన హీరో ఉలిక్కి పడలేస్తాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ చెప్తుంది, చిన్నపిల్లడికి చెప్పినట్టు చూడు రిమోట్లో ఈ బటన్ వస్తే ఆఫ్ అవుతుంది, ఈ బటన్ వస్తే ఆన్ అవుతుంది, సో ఇలా వాడు అని చెప్తుంది. హీరో వచ్చేసి అమ్మా దీంతో నాకెందుకు రా స్వామి అనుకొని బాత్రూమ్కి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే గట్టిగా అరుస్తాడు. అమ్మో నా బాత్రూమ్కి ఏమైందో అని చెప్పి హీరోయిన్ పరిగెడుతుంది. తీరా చూస్తే మన హీరో ఎక్కడో పైన ఉంటాడు. ఇక్కడ ఏదో తిరుగుతుంది అని చెప్తాడు. ఏముంది అని చెప్తే అక్కడ కాక్రోచ్ ఉంటుంది అనమాట. హీరోయిన్ అంటుంది, దీన్ని చూసా నువ్వు భయపడుతున్నావు, ఇంత పెద్దవాడు అయింది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో అంటాడు, నీకు తెలుసా ఈ కాక్రోచ్ వల్ల ఎన్ని అనారోగ్యాలు పాలవుతామో నీకు తెలుసా అని సుత్తి చెప్తూ ఉంటాడు. ఆ సుత్తి వినలేక మన హీరోయిన్ ఆ బొద్దింకని చంపేస్తుంది కాలుతో. క్లీన్ చేస్తూ ఉంటే హీరో అంటాడు, అంతేనా దీంతో అయిపోయింది అనుకుంటున్నావా, ఒక్క బొద్దింక 84 గుడ్లను పెడుతుంది తెలుసా నీకు అని చెప్తాడు. దాంతో మన హీరోయిన్ అంటుంది, అంటే మన ఇంట్లో ఇప్పుడు 84 గుడ్లు ఉన్నాయన్నమాట. సరే అలా అయితే నువ్వు ఇప్పుడు సోఫాలో పనుకుంటున్నావు కదా నైట్ టైము, ఏమో ఆ 84 బొద్దింకులన్నీ వచ్చి అలా షోకేస్ మీద పైకి ఎక్కి నీ మీద ఎక్కచ్చేమో అని చెప్పి హీరోని కావాలని భయపెట్టి వెళ్ళి పనుకుంటుంది అనమాట. వెళ్ళి మార్నింగ్ వచ్చి చూస్తుంది. హీరో కళ్ళు ఎర్రగా ఉంటాయి. అంటే మన హీరో నైట్ మొత్తము పనుకొని ఉన్నాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు కూడా బొద్దింక మందుని తేడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక మన హీరోయిన్ చాలా తక్కువ ధర తెంచుకుంటే మన హీరో చాలా కాస్ట్లీ మందుని ఎంచుకుంటాడు. హీరోయిన్ అంటుంది, చూడు అది సరిగ్గా వర్క్ చేయదు, ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది అంటే హీరో అంటాడు, సరే అలా అయితే రెండో తీసుకెళ్దాం, ఏది బాగా వర్క్ అవుతుందో తెలుస్తుంది కదా అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, అయ్యో నాయన వడ్డీకే లేదురా స్వామి అంటే అసలు కట్టిస్తున్నావు కదరా నువ్వు అని చెప్పి వద్దులే నువ్వు చెప్పిందే తీసుకుందాం అని చెప్పి తీసుకొని ఇంటికి వెళ్తారు. అలా స్ప్రే చేశాక సరే ఇప్పుడు ఓకేనా నువ్వు అని వెళ్తుంటే హీరో తన దగ్గర ఫోన్ తీసుకొని ఏదో ట్యాప్ చేసి వేయిస్తాడనమాట. అలా కూర్చొని కౌంట్ చేస్తూ ఉంటాడు 1 2 అని చెప్పి. వెంటనే మన హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంది. ఏం చేసావు చూడు నువ్వు అని చెప్తే తనంతా కూడా బొద్దింకలు వచ్చేటట్టు తన స్క్రీన్ మీద చేసుంటాడు. వెంటనే కూడా ఇది తీసేయని చెప్తే హీరో అంటాడు, నువ్వు నన్ను ముందు భయపెట్టావు కదా, సో నీకు కూడా ఇలా జరగాల్సింది, అయినా సరే ఇది 30 మినిట్స్ వరకు ఇలాగే ఉంటుంది, ముందు పొమ్మన్నా కూడా తీసేయలేము అని చెప్పి తన్నే అంటాడు. అయ్యో ఇటు ఎందుకురా స్వామి అని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత హీరో తన గురించి న్యూస్ చూస్తూ ఉంటాడు. అందులో తన సెక్రటరీ కూడా ఉంటుందన్నమాట. అప్పుడే మన హీరోయిన్ వచ్చేసి చూసి వెంటనే కూడా టీవీ ఆఫ్ చేసేస్తాడు. అప్పుడు హీరోయిన్ వచ్చేసి మన హీరోని వెరైటీ ఫోజ్లో ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ఎందుకు నువ్వు ఇలా ఫొటోస్ తీస్తున్నావంటే తను అంటుంది, నిన్ను నీ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ ఫొటోస్ అన్ని చోట్ల అతికిచ్చామంటే తెలిసిపోతుంది కదా అంటే హీరో వెంటనే కూడా ఆ ఫొటోస్ని డిలీట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వచ్చేసి ఎందుకు నువ్వు అలా డిలీట్ చేస్తున్నావు అని చెప్పి తీయడంలో వెంటనే కూడా తన మీద పడిపోతుంది అనమాట. అలా వాళ్ళిద్దరు నర్వస్ అయ్యి దూరంగా కూర్చుంటారు. హీరోయిన్ అంటుంది, నువ్వు ఇలా చేస్తున్నావంటే నాకేదో తేడా కొడుతుంది, నిజం చెప్పు నువ్వు ఒక క్రిమినల్వి కదా, ఇవన్నీ కూడా చేస్తున్నావు దాంకొని ఉండడానికి నా ఇంట్లో అని అంటుంది. అప్పుడు హీరో అంటాడు, ఒకవేళ నీ క్రిమినల్నే అయితే నా ఫస్ట్ టార్గెట్ నువ్వే అవుతావు, ఎందుకంటే నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు కదా, అందంగా ఉన్నావు కదా అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు చాలా జెంటిల్మెన్ కదా, అలా చేయవు కదా అంటే అప్పుడు హీరో అంటాడు, ఏమో
నేనైతే షూరిటీ ఇవ్వలేను అని చెప్పి మళ్ళీ అంటాడనమాట. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను ఇంత మనీ నీకు పే చేయాలి కదా, అప్పుడు ఎలా పే చేస్తాను నీకు అంటే హీరో అంటాడు, సరేలే అని చెప్పి అంటాడు. అంతలో మన హీరోయిన్ అంటుంది, సర్లే మన ఇద్దరం ఒకే చోట ఉంటున్నాం కాబట్టి ఒక ఫోటో అన్నా తీసుకోవాలి కదా అని చెప్పి హీరోయిన్ ఫోటో తీస్తుంటే హీరోయిన్ అంటాడు తను చేయి పట్టుకొని, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి క్యూట్గా అడుగుతాడు. ఇప్పుడు హీరోయిన్ సమాధానం ఇచ్చే లోపల కరెంట్ పోతుందనమాట. మన హీరోయిన్కి డార్క్ అంటే ఇష్టం ఉండదు, భయపడుతూ ఉంటుంది. కాబట్టి వెంటనే కూడా హీరో నీ ఫోన్ ఫ్లాష్ లైట్ అని చెప్తాడు. తను ఆన్ చేసుకోగానే హీరో అడుగుతాడు, ఏంటి నీ చేతికి ఎప్పుడు కూడా ఆ బ్రేస్లెట్ ఉంటుంది, ఎవరిచ్చారు, ఇచ్చిన వ్యక్తి నీకు అంత ఇంపార్టెంటా అంటే హీరోయిన్ చెప్తుంది, అవును తను నా ఫ్యామిలీ, తను నా బ్రదర్ అని చెప్పి గతంలో ఒక చిన్న అబ్బాయి ఒక అమ్మాయికి బ్రాస్లెట్ తొరిగినట్టుగా చూపిస్తారు. అప్పుడు హీరో అంటాడు, సర్లే ఇదంతా ఎందుకు, నీకు డార్క్ అంటే భయం కాబట్టి నేను ఒక స్టోరీ చెప్తానని చెప్పి ఒక స్టోరీ చెప్తాడు. ఏంటంటే ఒక రాజు ఉండేవాడు, అతనికి 3 కొడుకుల్లో ఎవరు బలవంతుడో వాళ్ళనే కూడా హెయిర్గా నిర్ణయిస్తానని చెప్తాడు. దాంతో చిన్న కొడుకు నేను చేయలేనని చెప్పి డ్రాప్ అయిపోతాడు. మిగిలిన 2 కొడుకులో పెద్ద కొడుకు చిన్న కొడుకు మీద దాడి చేస్తాడు, కానీ గెలవలేకపోతాడు. అందుకని చిన్న కొడుకు మీద వెనక దాడి చేసి అతన్ని చంపేస్తాడు అని చెప్పి అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, అదేంటి వాళ్ళ కొడుకులు వాళ్ళని చంపుకుంటుంటే ఫాదర్ రియాక్ట్ అవ్వలేదా అంటే అప్పుడు హీరో అంటాడు, బహుశా అతను ఒక అడాప్టర్ సన్ అనుకుంటా, అందువల్లే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇదంతా కూడా మన హీరో స్టోరీనే. కట్ చేస్తే ఇక్కడ హీరో వాళ్ళ ఫాదర్ని చూపిస్తారు. తనతో పాటు ఉండే ఎంప్లాయీస్ అంటారు, ఇప్పుడు హీరో కనిపించడం లేదు కాబట్టి వెంటనే కూడా మనము ఈ కంపెనీకి కొత్త ఎండీని తీసుకొని రావాలి, లేకపోతే షేర్ వాల్యూ తగ్గిపోతుంది అని చెప్తే అప్పుడు అతను అంటాడు, నా కొడుకు చనిపోయాడో బతికాడో అని నేను టెన్షన్ పడుతుంటే మీరు ఇవన్నీ ఆలోచిస్తున్నారా అంటే వాళ్ళు అంటారు, చూడండి మేము షేర్ హోల్డర్స్ ఇన్నేళ్ళుగా మీతో పాటు వర్క్ చేస్తున్నాము, మీరు ఉన్నత స్థాయిలో ఉంటేనే మేము మీకు హెల్ప్ చేయగలము, మీరు తగ్గిపోతే మేము కూడా ఏమీ చేయలేము అని చెప్పి అంటారు. అప్పుడు తను నాకు కొంచెం టైం కావాలని చెప్పి అంటూ ఉంటాడు. నెక్స్ట్ హీరోయిన్ ఎర్లీ మార్నింగ్ లేసి బ్రష్ చేయడానికి వెళ్తుంటే ఆడ బ్రష్ ఉండదు. ఏం చేసావు నా బ్రష్ అని హీరోని అడిగితే హీరో అంటాడు, పొరపాటున చేయి జారి అది బాత్రూంలో పడిపోయిందని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నీకేనా పిచ్చా, చేతులు ఒక్క చోట ఉండవా నీకు, ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు అంటే హీరో అంటాడు, సర్లే అయితే ఇప్పుడు వెళ్ళి తీసుకొని వస్తాను, ఇప్పుడు బ్రష్ చేద్దు అంటాడు. అప్పుడు తను అంటుంది, ఎవరైనా దాంతో బ్రష్ చేస్తారా నువ్వు తీసినా కూడా అంటే హీరో అంటాడు, ఓ అవును కదా చేయలేవు కదా అని చెప్పి సైలెంట్గా కూర్చొని పోతాడు. అమ్మ నీతో ఎవరు మాట్లాడతారా బాబు అని చెప్పి తన కంపెనీ వెళ్తూ ఉంటుంది జాబ్కి. అప్పుడు తన కన్ను కొట్టుకుంటూ ఉంటుంది, ఏంటి కన్ను ఇలా కొట్టుకుంటుంది అని చెప్పి జాబ్కి వెళ్తుంది. అక్కడ చూస్తే తనకు కాలేజ్ ఫ్రెండ్ ఒకటి కనిపిస్తుంది. తను హీరోయిన్ని చాలా తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటుంది, తను ఒక అడాప్టర్ కాబట్టి తనని మన స్కూల్ నుంచి తీసేశారు అని చెప్పి మాట్లాడుతుంటే మన హీరోయిన్ కోపం వచ్చి తన మీద కోక్ని చల్లేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మన హీరో ట్యాప్ కట్ చేయడంలో దాన్ని ఇంచేస్తాడు. దాంతో వాటర్ వస్తూ ఉంటే వెంటనే కూడా క్లాత్ కడతాడనమాట. కట్టేసి వెళ్ళి పనుకుంటాడు, కానీ ఆ క్లాత్ గట్టిగా ఉండదు, వాటర్ అంతా లీక్ అయిపోతూ ఉంటాయి. అలా మన హీరో పనుకుంటే తన డ్రీమ్లో తన బ్రదర్ తన్ని వాటర్లోకి దొబ్బేసినట్టుగా కల వస్తుంది. అలా భయపడిపోయి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. అప్పుడే అక్కడికి హీరోని వచ్చి, ఈ కన్ను ఎందుకు ఇంకా కొట్టుకుంటూనే ఉంది అని చెప్పి పైకి వెళ్తుంది అనమాట. చూస్తే అన్ని వాటర్, ఏంటి నువ్వు ఇంత ఇలా చేసావు, నీకు తెలివి ఉందా, అసలు ఏం కావాలి నీకు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అందులో మన హీరో షేక్ అయిపోతూ ఉంటే, ఏంటి నీకు వాటర్ అంటే భయమా అని చెప్పి ఆ వాటర్ సౌండ్ రాకుండా చేస్తుంది. అప్పుడు హీరో దాన్నే చూస్తూ ఉంటాడు. ఇలా మన హీరోయిన్ మీద హీరోకి గుడ్ ఇంప్రెషన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మన హీరోయిన్ ట్యాబ్ రిపేర్ చేస్తూ ఉంటే హీరో తన వైపే చూస్తూ ఉంటాడు. ఇల్లంతా క్లీన్ చేసి కోక్ తాగుతున్నా కూడా మన హీరో తన వైపే చూస్తుంటాడు. తను ఏం చెప్పినా కూడా సరే అని చెప్తాడు, ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయకుండా కూడా. ఏదో అయింది అనుకుంటా మన హీరోకి. హీరోయిన్ అంటుంది, ఎందుకు నువ్వు నన్ను ఇలా చూస్తున్నావంటే ఏమీ లేదు అని చెప్తాడు. అలా తన హీరోయిన్ తన దగ్గరికి వచ్చే కొద్దీ నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇలా కాదులే అని చెప్పి తను ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటే హీరో టీవీ చూస్తుంటాడు. టీవీలో ఉన్న హీరో తన హీరోయిన్కి కోట్ కప్తాడనమాట. దాన్ని చూసి మన హీరో కూడా మన హీరోయిన్కి కోట్ కట్టాలని చూస్తాడు. కానీ హీరోయిన్ అంటుంది, 30 degrees ఉంది ఎండ, కానీ నువ్వు నాకు కోల్డ్ అని చెప్పి ఇది కప్పుతున్నావా అని చెప్పి అంటుంది. దాంతో హీరోయిన్ ఏం మాట్లాడలేక సైలెంట్గా వెళ్ళి కూర్చుంటాడు. ఆ తర్వాత ఫుడ్ తినేటప్పుడు కూడా హీరోయిన్కి ఏదో అయిందని తన చేత్తో తుడుస్తూ అనుకుంటే హీరోయిన్ వెంటనే కూడా టిష్యూతో తనకి మౌత్ని క్లీన్ చేసుకుంటుంది. ఆ తర్వాత తనకు వాటర్ బాటిల్ తీయడం కూడా రాదు కాబట్టి మన హీరో వెంటనే
వెంటనే కూడా ఒక్క చేత్తో అలా స్టైల్గా బాటిల్ని ఓపెన్ చేస్తాడు. దాన్ని చూసి మన హీరోయిన్ వావ్ అని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఏంటి ఇదంతా నిజమే అనుకుంటున్నారా? ఏం కాదు. అలా మన హీరో నవ్వుతూ హీరోయిన్ వైపు చూస్తాడు. మన హీరోయిన్ తన నోట్తో క్యాప్ అంతా ఓపెన్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఇరిటేట్గా ఫీల్ అయ్యి అంటాడు, నీ పళ్ళు పాడైపోతాయి ఇలా చేస్తే, ఎంత డ్యామేజ్ ఉంటుందో తెలుసా అని చెప్పి క్లాస్ పీకుతుంటే హీరోయిన్ అంటుంది, అవునా నిజమా, సర్లే కానీ మనం ఇప్పుడు హాస్పిటల్ పోవాలి కానీ అని చెప్పి అంటుంది. హాస్పిటల్కి వెళ్ళాక హీరోయిన్ డాక్టర్తో మాట్లాడడం చూసి మన హీరో జెలస్ అవుతూ ఉంటాడు. నర్స్ని అడుగుతాడు, తనకి మ్యారేజ్ అయిందా, గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే లేదు అని చెప్పి నర్స్ అంటుంది. మరి మీకు అని అడిగితే తను అంటాడు తనే నా గర్ల్ ఫ్రెండ్ అని హీరోయిన్ చూపిస్తాడు. అప్పుడు హీరోయిన్ డాక్టర్తో అంటుంది, డాక్టర్ నాకెందుకు ఇతని బ్రెయిన్లో ఏదో తేడాగా ఉందనిపిస్తుంది, ఇతను ఏమన్నా కొంచెం పిచ్చోడు అంటావా అంటే డాక్టర్ అంటాడు, అదేం లేదు, తన బ్రెయిన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, స్కాన్ చేసాము, కొన్ని రోజులు సెట్ అయిపోతుంది అని చెప్తాడు. దాంతో వీళ్ళిద్దరూ కూడా ప్లే గ్రౌండ్కి వెళ్తూ ఉంటారనమాట. ఆడ వెళ్తూ ఉంటే తన మీద బాల్ పడుతుంటే హీరోయిన్ మీద హీరో అడ్డుకోవాలని చూస్తాడు. కానీ ఎప్పట్లాగే మన హీరోయిన్ ఆ బాల్ పట్టుకొని ఇసిరేస్తుంది అనమాట. దాన్ని చూసి అందరూ వావ్ వావ్ అంటూ ఉంటారు. హీరో వచ్చేసి నీ చేతికి దెబ్బ తగిలిందా చూపి అని చెప్పి తన హ్యాండ్కి మందు వేస్తూ ఉంటాడు. దాన్ని చూసి మన హీరోయిన్కి కూడా తన మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత హీరో హీరోయిన్లు సరదాగా మార్కెట్కి వెళ్ళి ఫుడ్ తీసుకొని ఇంటికి వెళ్తారు. అక్కడ మన హీరో షర్ట్ ఓపెన్ చేస్తుంటే తను అంటుంది, ఇక్కడ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు, వెళ్ళి బాత్రూంలో ఓపెన్ చేయంటే హీరో అంటాడు, నువ్వు నాకు బాత్కి హెల్ప్ చేయాలి, ఇప్పుడు నాకు కాలు సరిగ్గా లేదు కదా అంటాడు. అప్పుడు హీరోయిన్ వెంటనే కూడా హెల్ప్ చేస్తుంది. అలా మన హీరో హీరోయిన్ని గోడ వైపు దొబ్బేసి తన షర్ట్ని ఓపెన్ చేస్తూ ఉంటే మన హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. ఏమైంది, ఇదంతా నిజం అనుకుంటున్నారు కదా, ఏమీ కాదు, మన హీరో ఇమాజినేషన్ మన హీరోయిన్కి వచ్చేసి ఉంటుంది. అలా తను ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో అంటాడు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావేంటి, అలా ఆలోచిస్తున్నావు అంటాడు. ఏం లేదు, నీ బాత్ నువ్వే చేసుకో, నీ కష్టాలు నువ్వే పడుకొని వెళ్తుంటే హీరో అంటాడు, సరే 1000 రూపాయలు ఇస్తాను కట్ చేస్తా అంటే హీరోయిన్ అంటుంది, కాదు 2000 అని చెప్పి హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా వేస్తుంటుంది. అప్పుడు హీరో అడుగుతాడు, నాకు బాడీ వాష్ లేదా అంటే హీరోయిన్ తనకు అందించడంలో తన స్కిన్ని టచ్ అవుతుందనమాట. అంతే మన హీరోయిన్ నర్వస్గా ఫీల్ అయ్యి బయటికి వెళ్ళి ఫ్యాన్ తిప్పుకుంటూ ఆ కూల్ డ్రింక్ అనేది తన ఫేస్కి పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే అది చాలదన్నట్టు మన హీరో అప్పుడే పిలుస్తాడు. సో మన హీరోయిన్ కూడా లోపలికి వెళ్తుందనమాట. మన హీరో లేవడంలో హీరోయిన్ని పట్టుకుంటాడనమాట. అంతే మన హీరోయిన్ కూడా హీరోతో పాటు లోపల పడిపోతుంది. అలా వాళ్ళ హ్యాండ్స్ కూడా టచ్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మన హీరోయిన్లు ఎలా రియాక్ట్ అవుతారనేది చూసేద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ పార్ట్ ఈ వీడియోకి 100 లైక్స్ రాగానే కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.